భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రులు భద్రాచలం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలున్నారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రులకు వేద ఆశీర్వచనం అందజేశారు. రాముడు ప్రజావాక్కు పాలకుడు. ప్రజలు ఏం కోరుకుంటే అటువంటి పాలన అందించినటువంటి రాజు రాముడు. రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి, దేశాన్ని పాలించేవాళ్ళు. రాముడు నిజంగా ఆదర్శవంతమైనటువంటి రాజు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఇష్టాలేంటో వాటికి అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకొని పాలన అందించినటువంటి చరిత్ర మనంతా చదువుతూ ఉంటాం పురాణాలు. అటువంటి రాముడు దర్శనం చేసుకొని భద్రాచలంలో కొలువై ఉండటం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణకు సంబంధించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఈ రాష్ట్రంలో మత సామరస్యానికి కూడా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి దేవాలయం ఇది. ఆనాటి తానీషా ప్రభువుల దగ్గర నుంచి కూడా ఇక్కడ కళ్యాణానికి తానీషా ప్రభువులు ముత్యాలు తలంబ్రాలు పంపించటం అంటే ఒక హిందూ రాజుకి ఒక ముస్లిం రాజు కళ్యాణానికి తలంబ్రాలు పంపించడం అనేది లౌకిక వాదానికి ప్రతీకగా నిలిచినటువంటి దేవాలయం ఇది. అటువంటి దేవాలయం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు కూడా సహజీవనం చేస్తూ అద్భుతమైనటువంటి సమసమాజం నిర్మాణం జరిగేటట్టుగా ఆ రాముడు ఆశీస్సులు ఉండాలని వారిని కోరుకొని బయలుదేరుతున్నాం. ఈ రాష్ట్రంలో జరిగే పాలనంతా ప్రజాపాలనే. ఇది ప్రభుత్వం అంతా కూడా ప్రజలకే జవాబుదారీతనంగా ఉంటుంది. రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సంపదని ప్రజలకి పంపిణీ చేస్తాం. అదే ఇందిరమ్మ రాజ్యం, పీపుల్స్ గవర్నమెంట్ లక్ష్యం. మా ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్. రాముడు ప్రజావాక్కు పాలకుడు. ప్రజలు ఏం కోరుకుంటే అటువంటి పాలన అందించినటువంటి రాజు రాముడు. రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి, దేశాన్ని పాలించేవాళ్ళు. రాముడు నిజంగా ఆదర్శవంతమైనటువంటి రాజు. ప్రజలు ఏం తప్పకుండా ఈ రామచంద్ర ప్రభుత్వంతో, దీవెళ్లతో, ఆలోచనలతో ఇందాక మా గట్టి గారు చెప్పినట్టు ప్రజారాజ్యం, రామరాజ్యాన్ని తప్పకుండా ప్రజలకు రాబోయే 5 సంవత్సరాలు అందించబోతున్నాం. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా రామచంద్ర ప్రభు దీవెళ్లతో, ఆశీస్సులతో ప్రజలు కోరుకుంటున్న ఇందిరమ్మ రాజ్యాన్ని ఇవ్వబోతుంది. సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకున్నాము. ఆయన దయ వల్ల, ఆయన కరుణ వల్ల, ఆయన ఆశీస్సులతో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించేటటువంటి శక్తిని మాకివ్వమని, ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాజ్యాన్ని, ముఖ్యంగా భద్రాద్రి క్షేత్రంతో పాటు ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క